సరే, సంధ్య ఒక పాట పాడిద్ది, వాక్యానికి వెళ్దామండి. సంధ్య ఒక పాట పాడింది. హల్లెలూయా. అందరికి వచ్చిన పాటే నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణం అనే పాట పాడుకుందాం. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమను నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మారింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలములో ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి
హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా. అందరూ తలలోంచి కళ్ళు మూసు. పరిశుద్ధుడు, 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 నన్ను మికిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు మా తండ్రి, నీ ప్రియ కుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున, ప్రశస్త నామమున ఈ రీతిగా చేరి నిన్ను స్తుతించుటకు, మహిమపరచుటకు నాకు మాకిచ్చిన యోగ్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా స్తుతులకు అర్హుడా, స్తోత్రార్హుడా, స్తుతి నందదగిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, నీ కృపలేని క్షణమునైనా, నీ దయలేని క్షణము మేము ఊహించలేము తండ్రి. ఇంతగా మేము బ్రతికి ఉన్నామంటే నీ కేవలము నీ ఉచితమైన కృప చేతనేనైనా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నెల అంతయు నీ రెక్కల చాటున భద్రపరిచి క్షేమముగా ఉంచిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలునైనా. ఇదిగోనైనా శ్రేష్టమైన ఘట్టంలోకి మేము వెళ్ళబోతూ ఉండగా, నీ మాటలు వినబోచుండగా నీ దాసుని నిలువబెట్టుకొని మీ హస్తములకు ఎత్తి పట్టండి. పర సంబంధమైన జ్ఞానము చేత నింపండి. ఏడంతల ఆత్మాభిచేత మీరు నడిపించండి. ఇక్కడ చేరి ఉన్న నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని వేడుకొనుచు, నీ మాటలు వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన హృదయమును మాకందరికి దయచేయమని అతి త్వరలో రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇది నా వినేటువంటి వాక్యపు టైటిల్ ఈరోజు సిలువకు ముందు దేవుడు, సిలువ తర్వాత దేవుడు. వాక్యం టైటిల్ సిలువకు ముందు దేవుడు, సిలువ తరువాత దేవుడు. అందుకని ఇద్దరు దేవుళ్ళ అని విమర్శించబాకండి. మరలా విమర్శకులు ఎక్కువ. ఊరక టైటిల్ చూడగానే ఇదేదో మొత్తానికి ఇద్దరు దేవుళ్ళని వెంటనే కామెంట్స్ పెట్టేస్తారు. విమర్శించకూడదు. వినండి ఫస్ట్ వాక్యాన్ని. సిలువకు ముందు దేవుడు, సిలువ తరువాత దేవుడు అనే టైటిల్కి వివరణ ఉంది. అంటే సిలువకు ముందు ఉన్నటువంటి దేవుని రూపం ఏంటి, సిలువ తరువాత ఉన్న దేవుని యొక్క రూపం ఏంటి, సిలువకు ముందు దేవుడు ఎలా ఉన్నాడు, సిలువ తరువాత దేవుడు ఎలా ఉన్నాడు. ఒకే దేవుడు, కానీ వారి స్వరూపములు ఎలా ఉన్నాయి. సిలువకు ముందున్నటువంటి దేవుని స్వరూపాన్ని పౌలు భక్తుడు వివరించాడు. తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో సిలువకు ముందు ఉన్నటువంటి దేవుడు ఎలా ఉండేవాడో చెప్పుకొచ్చాడు. సమీపింపరాని తేజస్సులో ఎవ్వరును సమీపింపలేరు. దూతలు కానీ దేవుని సమ్ముఖములో ఉన్నటువంటి ఆ గ్రూపులు కలిగినటువంటి దూతలు ఉన్నారు, యుద్ధ సైన్యం ఉంది, వర్తమాన సైనికులు ఉన్నారు, ఆరాధికులు ఉన్నారు. దూతలలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ, అంటే నివసిస్తూ, ఎవ్వరును ఆయన దగ్గరికి రాలేనటువంటి వాడుగా, అమరత్వము కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వెలుగుమయమై ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎవరును ఆయన సమీపింపలేరు. ఇంతటి తేజస్సు కలిగిన వాడుగా, అగ్నిమయమై ఉన్నటువంటి దేవుడు, వెలుగుమయమై ఉన్నటువంటి దేవుడు, ఎవరు చూడాలని ఆశపడ్డా ఆయనని చూడలేకపోయారు, సమీపింపలేకపోయారు. ఇది సిలువకు ముందు దేవుని స్వరూపం. సిలువ తర్వాత దేవుని స్వరూపం ఏంటి? సిలువకు ముందు ఆయన్ని ఎవ్వరూ సమీపింపలేకపోయారు. సిలువ తరువాత దేవుని రూపం ఏంటి? సిలువలోనే ఆయన రూపం మార్చబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో
ఇదే భక్తుడు మరలా సిలువ తరువాత క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి. ఆయన ఇప్పుడు సిలువ తర్వాత సిలువలో ఆయన రూపం ఎలా మారిపోయింది, ఆయన స్వరూపం ఎలా మార్చబడింది అంటే, ఒకప్పుడేమో సమీపింపలేని తేజస్సుతో ఉన్నాడు, సమీపింపలేని తేజస్సు, ఎవరును సమీపింపరాని తేజస్సు, అగ్నిమయమైనటువంటి దేవుడు, అగ్ని గోళముగా మండుతున్నటువంటి దేవుడు ఇప్పుడు సిలువలోనికి వచ్చినప్పుడు ఆయన స్వరూపము ఎలా మార్చబడింది అంటే, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మనుషుల మధ్యలోనికి మానవునిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు. సిలువకు ముందు ఉన్నటువంటి తరములన్నీ కూడా ఆయన ఎలా ఉంటాడో, ఎలాంటి రూపం కలిగి ఉంటాడో చూడాలనుకుని ఆశపడ్డారు అనేక మంది. అవకాశం లేదు. సిలువలో దేవుడు తన స్వరూపమును మార్చుకొని మానవ పోలికగా దాసుని స్వరూపమును ధరించి భూలోకములోనికి వచ్చాడు. తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని వచ్చాడు. ఇది సిలువకు ముందు దేవుని స్వరూపం, సిలువ తర్వాత దేవుని స్వరూపం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వివరణలోనికి వద్దాం. ఇప్పుడు చాలామంది విమర్శించవచ్చు, దేవుడే కదండి, సిలువకు ముందు ఒక దేవుడు, సిలువ తర్వాత ఒక దేవుడు ఎలా ఉన్నాడు అంటే, స్వభావం మార్చుకునే దేవుడు కాదు. స్వభావం మారలా. మనుషుడు క్షణము స్వభావం మార్చుకుంటాడు. క్షణము మారే స్వభావం కలిగినటువంటి మనుష్యుడు. కానీ దేవుని స్వభావం మార్చుకోలా, గుణగణములు మారలా. ఆయన తనకున్నటువంటి స్వరూపము మనుష్యులు ఆశపడుతున్నారు, ఇష్టపడుతున్నారు, కోరిక కలిగి ఉన్నారు. అయ్యా నిన్ను చూడాలనుకుంటున్నాం, నీ దగ్గరికి రావాలనుకుంటున్నాం, నీతో కలిసి ఉంటే, ఇంత దూరాన ఉంటేనే నీవు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావే, నీవు మాతో కలిసి ఉంటే ఇంకా మనం ఐక్యంగా ఉంటాం కదా అని కోరుకుంటున్నారు, ఆశపడ్డారు. కనుక వారి ఆశను తీర్చాలని దేవుడు భూలోకానికి వచ్చాడు. దేవుడు సిలువకు ముందు, సిలువ తరువాత అదే గుణముంది, కానీ ఆయన స్వరూపం మార్చబడింది. దేవునిలోని కొన్ని లక్షణములను మనము చూద్దాం. సిలువకు ముందు దేవుని స్వభావం, సిలువకు ముందు దేవుడు రోషము కలిగిన దేవుడు. సిలువకు ముందు రోషము కలిగిన దేవుడు ఉన్నాడు. మన మధ్యలోనికి రాకముందు, మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టకముందు దేవుడు ప్రేమ కలిగిన వాడు కాదు, రోషము కలిగిన వాడు, మహారోషము కలిగినటువంటి దేవుడు. ఆదికాండము 3:9 వచ్చినప్పుడు మనం చూస్తే, ఆదాము ఆజ్ఞ అతిక్రమం అనే పాపము చేసినప్పుడు దేవుడు రోషముతో, ఆదామా నువ్వు ఎక్కడున్నావు, ఏంటయ్యా ఇంత కోపం, ఎంత రోషంతో ఉన్నాడేంటి అంటే, నువ్వు చేసిన పని ఏంటి మరి? దేవుడు రోషంతో అడుగుతున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? కయోను అడుగుతున్నాడు, కయోను నువ్వు చేసిన పని ఏమిటి? దేవుడు అడుగుతున్నాడు. అదే నవాహుతో అంటున్నాడు, భూమిని నేను తుడిచివేస్తున్నా. నవాహు, నరుల చెడుతనము భూమి మీద బహు గొప్పదని చూశాడు దేవుడు. 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డమని దేవుడు చూసి రోషం తెచ్చుకున్నాడు. అనవసరంగా నేను చేశాను, అనవసరంగా చేశాను. కొంతమంది తల్లిదండ్రులు తల బాదుకుంటారు, అనవసరంగా అన్నాను రా నిన్ను, అనవసరంగా అన్నాను ఈ పిల్లని,
కుటుంబానికి అవమానం తెచ్చినప్పుడు, బాధ్యత లేకుండా తిరుగుతున్నప్పుడు, భారము భరించలేని స్థితిలో తల్లిదండ్రుల పిల్లలను బట్టి తల బాదుకుంటారు. అనవసరంగా కన్నా నిన్ను. దేవుడు కూడా ఇప్పుడు అంటున్నాడు 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి యొక్క ఊహలు తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవే అని గ్రహించి నరులను చేసినందుకు దేవుడు సంతాపడ్డాడంట. అనవసరంగా నేను మనుషుల్ని చేశానని. రోషము కలిగిన దేవుడు ఇక్కడ ఎవరిని ఆయన క్షమించలా, పాపమును ఆయన సహించలా. ఎక్కడ కూడా పాపమును సహించే దేవుడు కాదు ఆయన. కాబట్టే ఏబు గారు చెప్పాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు. దేవునికి స్తోత్రం. నిరీక్షించారు, ఆశ పెట్టుకున్నారు, పాప సహితునిలో నుండి పాపరహితుడు రావాలి అని. దేవుడు రోషము కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పాపమును సహించలా. పాపిని ప్రేమించే దేవుడే కానీ పాపమును ప్రేమించలాయన. పాపమును సహించడు. కొన్ని సందర్భాల్లో ఏరి కోరి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కూడా భర్త కొడతాడు. ఎందుకు తిడతాడు? ఎందుకు? నేనంటే నీకు ప్రేమ లేదు, నన్ను ఎరగదీసావు, ఇవాళ బలి ఒళ్ళు అంత వాపు వచ్చేసింది అంటారా? ప్రేమ లేకపోతే కొట్టాడా? కాదు, ప్రేమే. అక్కడ తనకి నచ్చని విషయం ఏదో, నచ్చని మాట ఏదో మాట్లాడి ఉండొచ్చు. దేవునికి నువ్వు ఇష్టమే. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను నన్ను చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాలో చక్కగా ఉంటాడు. ఆయన స్వరూపము ఎంత సౌందర్యవంతుడంటే పరమగీతాల్లో ఆమె వర్ణిస్తూ ఉంటుంది. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలోనే ఆయన్ని గుర్తించగలను. 10,000 మందిలో గుర్తించగలం. అంత సొగసు, స్వరూపము, సౌందర్యము కలిగినటువంటి దేవుడు. ఆయన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. మనము ఆయన్ని విడిచిపెట్టి పాపం చేస్తే ఒప్పుకుంటాడా? సహిస్తాడా? ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. సిలువకు ముందు ఆయన రోషము కలిగిన దేవుడు. సిలువలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఆయన ఆ రోషం కాస్త ఏమైపోయింది? ప్రేమగా మార్చుకున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. యోహాను సువార్త 3:16 అంటాడు, లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు! రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, దేవుడు మనలను ప్రేమించను ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగాని, బలహీనతల్లో ఉండగాని, మనము మన పాపములు పొరలాడుతూ ఉండగాని, పాప బురదలో ఉండగాని, దేవుడు ఇప్పుడు రోషమును తగ్గించుకొని ఆయన పాపిని ప్రేమించడం కొరకు ఏం చేశాడంట? పరలోకమును దిగి భూలోకములోనికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు సిలువ తర్వాత దేవుని స్వరూపం ఏమిటంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. సిలువకు ముందు రోషము కలిగిన దేవుడు, ఇప్పుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు. రెండో విషయం చెప్తాను. సిలువకు ముందు యేసు ప్రభు పాపమునకు వెంటనే శిక్ష ఇచ్చేవాడు. ఎవరైనా సరే పాపం చేస్తే దేవుడు వెంటనే శిక్ష ఇచ్చేశాడు. వెంటనే ఆదాము వాళ్ళని పిలిచాడు, సర్పాన్ని పిలిచాడు. ఆదాము ఎందుకు ఇలా చేశామంటే, నీవు నాకు ఇచ్చినటువంటి స్త్రీ నన్ను ఇలా చేయమని తిన్నాను. స్త్రీని పిలిచాడు, నువ్వెందుకు చేసావంటే, ఇదిగో ఆది సర్పం నన్ను మోసగించింది. వెంటనే దేవుడు ఏం చేశాడంట? సర్పాన్ని పిలిచాడు, శాపాన్ని ఇచ్చాడు. ఇక మీదట నీవు పొట్టతో పాగుతావు, కాళ్ళు లేకుండా బ్రతుకుతావు. ఈ పండ్లు పలహారాలు తిని బతికావు కదా, ఇక ముందు నువ్వు అలా తినటం కాదు, మట్టి తిని బ్రతుకుతావు. ఆదాముతో అంటున్నాడు, నువ్వు చేసిన పాపమునికి నీకు శిక్ష ఇదిగో వెంటనే. భూమి ఇప్పుడు వరకు కూడా వర్షం లేకపోయినా ఆవిరి చేత ఫలించింది. ఇక ముందు నీ కొరకు నేను భూమిని శపిస్తున్నా. ప్రయాసముతోనే నీ దినములన్నీ గడుపు. నీవు ప్రయాసపడి చాకిరీ చేసుకొని తిను,
దేవుడు శిక్షించాడు వెంటనే. అమ్మతో అంటున్నాడు, అవ్వా నీవు నేను చేయకూడదన్న పని చేసావు గనక నీ ప్రయాస, నీ ప్రసవ వేదనను హెచ్చిస్తానన్నాడు. వేదనతోనే నీవు పిల్లలకంటావు. ఈ బైబిల్ వాక్యాన్ని తప్పు చేయాలని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, అమ్మో ఆ నొప్పులు నేను బల్లేనయ్యా, వాళ్ళకు కూడా వద్దయ్యా, ఆ నొప్పులు నాకెందుకు కోసి తీస్తే సరిపోద్దని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు, అయితే అయిందిలే అని చెప్పేసి అందరూ కంఠం నాకు వద్దు, ఆపరేషన్ చేయించేసేయ్యా అన్నారు. ముందు దేవుడు రోషము కలిగిన దేవుడు, సిలువలో నుండి ఆయన ప్రేమ కలిగిన దేవుడు అయ్యాడు. సిలువకు ముందు పాపమునకు వెంటనే శిక్షని ఇచ్చేశాడు దేవుడు. వెంటనే శిక్ష. ఆదాము అవ్వల్ని వదిలిపెట్టలా దేవుడు, సర్పాన్ని వదిలిపెట్టలా, కయోన్ని వదిలిపెట్టలా. కయోను, ఇదిగో నీవు సత్క్రియలు చేయలేదు కనుక నీవు దేశదిమ్మరం అయిపోతాపో అన్నాడు. దేవుడు పాపం చేసిన వారిని వెంటనే శిక్షించాడు. ఆకాను వెంటనే రాళ్ళతో కొట్టబడ్డాడు. కరహు వెంటనే భూమి చేల్చబడి మృంగివేయబడ్డాడు. ఎలాగో చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినటువంటి వారు. ఉజ్జియా వెంటనే ఆ నుదుటిన కుష్ఠరోగము పుట్టింది. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుకున్నందుకు మోషే గారి యొక్క అన్నకి కుష్ఠరోగం పుట్టింది. ఇలాగూ పాపమును సహించలా దేవుడు వెంటనే శిక్షించేశాడు. ఇది సిలువకు ముందు దేవుని యొక్క రూపం. రోషం కలిగిన వాడు, రోషం కలిగిన వాడు. పాపమునకు వెంటనే శిక్ష ఇచ్చాడు. అలాంటి శిక్షలు ఇప్పుడు ఉంటే మనలో ఎంతమంది పోయేవాళ్ళు. దేవుడు వెంటనే మనకి శిక్ష వేస్తే, పాపమునకు వెంటనే పట్టుబడితే లోకంలో ఎవ్వరు బ్రతికేవాళ్ళు కాదు ఇప్పుడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, పాపమునకు శిక్ష నేను విధించను అన్నాడు. ఇప్పుడు తీర్పు తర్వాతే మీకు శిక్ష వస్తుంది అని యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో యేసు ప్రభువు చెప్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం, ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనిన ఎడలా, గైకొనని ఎడలా, అప్పుడేమో ఆజ్ఞ అతిక్రమించినందుకే శిక్షించాడు. ఇప్పుడు ఆయన మాటలు వినియో వాటిని అనుసరించకపోతే, గైకొనకపోతే వెంటనే శిక్షించాడంట దేవుడు. కాబట్టి మనమందరమును క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎంతమంది అండి ఈ దినాన దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తుంది, వాక్యమును నిరర్ధకం చేస్తుంది? ఎంతమంది? చాలామంది దేవుని మాటలు విని కూడా వాటిని గైకొనని వారు ఎంతోమంది బ్రతుకుతూనే ఉన్నారు. ఇంకా చేసినటువంటి ఆజ్ఞాతిక్రమణ పాపమునకు వెంటనే శిక్ష రావటంలా. ఇప్పుడు సొలొమోను అంటాడు ప్రసంగిలో 11వ అధ్యాయంలో అంటాడు, వారు చేసినటువంటి దుష్క్రియలకు తగిన ఫలితం రాకబా వెంటనే శీఘ్రముగా కలగపోతున్నందువలన వారు భయం విడిచి మరీ దుర్మార్గంగా జీవిస్తున్నారు. కాబట్టి దీనాన దేవుడు రోషమును విడిచిపెట్టినటువంటి దేవుడు మన కొరకు ఆయన మనల్ని ప్రేమించి భూలోకంలోనికి వచ్చాడు. మనం ఆజ్ఞాతిక్రమమనే పాపములో ఎన్ని బలహీనతలు చేసినా వెంటనే మనల్ని శిక్షించక ఆయన ఏం చేస్తున్నాడంటే తండ్రికి అప్పగిస్తున్నాడు. ఎవరైనాను నా మాటలు విని గైకొనని ఎడలా నేను తీర్పు తీర్చను వాళ్ళకి. వెంటనే నేను లోకమునకు తీర్పు తీర్చడానికి కాదు వచ్చింది, లోకమును రక్షించడానికే వచ్చానన్నాడు. దేవునికి స్తోత్రం. లోకరక్షకుడుగా ఆయన అంటున్నాడు, మీరు నా మాటలు విని వాటిని గైకొనకపోయినా, ఆచరించకపోయినా, అనుసరించకపోయినా నేను వెంటనే మీకు శిక్ష ఇవ్వను. నేను లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు, దేవుడే తీర్పు తీరుస్తాడు. తీర్పు దినం వరకు కూడా మిమ్మల్ని అలాగనే ఉంచుతాను అంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడవుతాడు. ప్రభు అంటున్నాడు, నా మాట విని దానిని గైకొనని వాడిని నేను శిక్షించను,
కానీ దేవుడు తీర్పు తీర్చి నిత్య నరకాగ్నిలోనికి పంపిస్తాడు. కానీ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలిగిన వారుగా ఉంటారు అంటున్నాడు. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారము వింటున్నటువంటి మీరు, బోధిస్తున్నటువంటి నేను, ఎవరైనా సరే తాము జరిగించినటువంటి క్రియల చొప్పున ప్రతి వారును అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ప్రతి కార్యమును గూర్చి ప్రతివాడు వాటి ఫలము పొందినట్లుగా మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వస్తాం. అక్కడ మనకి తీర్పు తీర్చబడుతుంది. దేవుడు ఇప్పుడు తీర్పు తీర్చడానికి రాలేదు. మనకు రోషము కలిగిన దేవుడు వెంటనే పాపమునకు ప్రతిఫలం ఇస్తే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను ఇప్పుడు ఇవ్వను, తీర్పు తర్వాత ఇస్తానంటున్నాడు. మరొక అంశంలోనికి వెళ్దాం. దేవుణ్ణి సమీపించాలి అంటే పాపమునకు ప్రాయశ్చిత్తం ఆ దినాల్లో సిలువకు ముందు పాపమునకు ప్రాయశ్చిత్తం జంతు బలి ద్వారా జరిగేది. జంతువుల బలి ద్వారా పాపక్షమాపణ దొరికింది. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, సిలువకు ముందు దేవుడు పశుపక్షాదుల యొక్క రక్తము చేత ఏంటమ్మా మోషే అహరోనులకు యెహోవా దేవుడు ఎలాగూ సెలవిచ్చాడు. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రపు విధి ఏమనగా ఇశ్రాయేలీలు ఎలాగూ వారి పాపమునకు పరిహారము పొందాలో దేవుడిని యెహోవా మోషే అహరోనులకు చెబుతూ వచ్చాడు. కలంకం లేనిది, మచ్చలేనిది, ఎప్పుడు కాడిమోయనిది, కలంకం లేనిది, మచ్చలేనిది, ఎప్పుడు కాడిమోయని ఎర్రని పేయను తీసుకొని వచ్చి దానిని అలాగనే దహించి వేయాలా. బలి అర్పించేసి బలిపీఠం మీద దహించి వేయాలా. దానిలో నుండి ఏది మిగలకూడదు, బూడిదిగా మారిపోవాలి. పశుపక్షాదులు, పావురములు, గొర్రెలు, ఎద్దులు ఎలాగూ బలి అర్పించి వారి పాపమునకు పరిహారము నొందేవారు. సిలువకు ముందు దేవుని నిర్ణయం అది. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు 9వ అధ్యాయం 13వ వచనంలో. 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు, ఆ కాల్చబడిన పాప పరిహార బలి, దహనము చేయబడిన బలి, ఆ బూడిదను ప్రజల మీద జల్లి శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఆ దినాన వారికి మేకల యొక్క, గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క, పౌరముల యొక్క రక్తము ద్వారా పాపక్షమాపణ దొరికింది అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. సిలువకు ముందు దేవుడు నిర్ణయం అది. రోషము కలిగినటువంటి దేవుడు ప్రజల యొక్క పాపము పరిహరించడానికి బలి రక్తము ద్వారా పరిహరించాడు. కానీ సిలువలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తము వలన మానవుని పాపము పోదు, అది ఆ రోజుకే. కానీ శాశ్వతమైనటువంటి బలి, శాశ్వతమైనటువంటి పాప పరిహారార్థము జరిగించాలని దేవుడే ఆలోచన చేసి మానవ పోలికగా దాసుని స్వరూపముగా భూలోకములోనికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను మొదటి పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు చూడండి 1వ అధ్యాయం 7వ వచనములో. యోహాను తన మొదటి పత్రికలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందుము. మనము తండ్రిని దేవుడితో, కుమారుడైన క్రీస్తుతో మనము అన్యోన్య సహవాసము కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్పండి. ఈ లోకంలో మనము దేని ద్వారా మన పాపములు పరిహరించుకోలేము.
పాపమునకు పరిహారము మేకల యొక్క, గొర్రెల యొక్క, పశుపక్షాదుల యొక్క రక్తము చేత ఆ పాప పరిహారార్థము శాశ్వతంగా తీసివేయబడలేదు. అప్పుడు కూడా ఏ రోజుకు ఆ రోజే పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగించుకోవాలి. యోబు గారు ప్రతిదినము ఉదయము సాయంకాలము తమ పిల్లలు పాపము చేశారేమో అని ఉదయకాలపు నైవేద్యము, సాయంకాలపు నైవేద్యము, పాప పరిహారార్థ బలులు అర్పించేవాడు. అలాగూ చేయాలంటే మనం మన కొరకు ఎన్ని సమర్పించుకోవాలో తెలియదు, కనుక దేవుడు మానవ రూపమునెత్తి భూలోకములోనికి వచ్చి మానవ పోలిక దాసుని స్వరూపమును ధరించి ఆయనే సిలువలో ఏకైక ప్రాణ త్యాగము చేశాడు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేయాలంటే గొర్రెపిల్ల ఎలా ఉండాలంట? ఇందాక మనం చదువుకున్న సంఖ్యాకాండంలో ఎర్రని పెయ్య, అది కలంకం లేనిది, మచ్చ లేనిది, కాడి మోయనిదై ఉండాలి అన్నాడు. అదే రీతిగా ఇప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 26వ వచనంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, కాడి మోయని గొర్రె పిల్లగా, కలంకము లేనిదిగా, పవిత్రుడుగా ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడు. చూడండి, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషముడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడుగా ఉన్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. అది నాన్న ప్రధాన యాజకులు ప్రతి దినము మానవ పాపముల కొరకై ప్రాయశ్చిత్తములు చేసేవారు. సంవత్సరములకు 3 పురుషులందరూ వచ్చేవారు. ఎలాగున గొర్రెల యొక్క, మేకల యొక్క, పశుపక్షాదుల యొక్క రక్తం ద్వారా పాపములకు పరిహారము చేశారు. అది శాశ్వత బలి కాదు కనుక ఇప్పుడు ఇదిగో ఎర్రని పెయ్యగా ఆయన సుందరుడు, 10,000 మందిలో గుర్తించదగిన వాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఇంతటి సొగసు స్వరూపము కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. పాపుల్లోనే తిరిగాడు కానీ ఆయనలో పాపము లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేశాడు. ఆయనలో పాపం లేదు. కాబట్టి పాపము లేనివాడు, మచ్చ లేనివాడు, కలంకం లేనివాడు ఎర్రని పెయ్యగా సిలువలో మేకులతో కొట్టబడ్డాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అన్నాడు. లోకాసువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువే చెప్పాడు. లోకాసువార్త 5వ అధ్యాయము 24వ వచనం, పాపములు క్షమించుటకు ఎవరికి అధికారం ఉందో భూమి మీద? ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి మనుష్య కుమారునికి అధికారం ఉన్నది. పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం ఉన్నది అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సిలువకు ముందు యేసు ప్రభు వారి యొక్క స్వరూపము ఆయన మండుచున్నటువంటి అగ్ని వలె ఉన్నాడు. ఇప్పుడు సిలువ తర్వాత ఆయన మానవుల్లోనికే వచ్చాడు, మనుష్య పోలికగా వచ్చాడు. రెండవది, పాపమునికి వెంటనే శిక్ష సిలువకు ముందు ఇచ్చాడు. సిలువలో ఆయన సిలువ తర్వాత శిక్ష తర్వాత అన్నాడు, తీర్పు తర్వాత అన్నాడు, జంతు బలి ద్వారా పాపమునకు పరిహారం అన్నాడు. ఇప్పుడు సిలువ తర్వాత ఎవ్వరూ కూడా పాపమునకు శిక్ష జంతు బలి ద్వారా కాదు, యేసుక్రీస్తు రక్తము ద్వారా అని చెప్పగలిగాడు. నాలుగవది, బలి అర్పణ ద్వారా దేవుని మనము సమీపించాలి. సిలువకు ముందు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. పాప పరిహార్థ బలులా, సమాధానార్థ బలులా, కృతజ్ఞతార్పణ అర్పణలా, ఏదో ఒకటి దేవుని మనము సమీపించాలంటే. అందుకే కదా కయ్యోను తన పొలము పంటలో పండినటువంటి శ్రేష్టమైనటువంటి ధాన్యమును తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు. అందుకే కదా హేబేలు తన మందలో శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్లను తీసుకొని వెళ్ళాడు.
అంతే కదా, అక్కడ శ్రేష్టమైనటువంటివి పవిత్ర జంతువుల్లో, పవిత్రమైన పక్షుల్లో ఆ నోవాహు ఓడలో నుండి బయటికి రాగానే దేవునికి బలిపీఠంను కట్టి బలి మీద అర్పించి దేవుని సమీపించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ప్రవక్తలందరూ కూడా, మన ప్రజలందరూ, పితరులంతా దేవుని సమీపించడానికి వారు బలిపీఠం మీద బలి అర్పించి దేవుని కొరకు కనిపెట్టేవారు. బలి అర్పణల ద్వారా దేవుణ్ణి సమీపించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడైతే మనం దేవుణ్ణి సమీపించాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం తీసుకొని వెళ్ళాలా? ఏం తీసుకొని వెళ్తాం చెప్పండి? ఏమన్నా బలి అర్పిస్తావా? వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 2 పావురాలు తెస్తున్నారా? ఒక గొర్రెపిల్లని తెస్తున్నారా? వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఒక ఎద్దుని తోలుకొని వస్తున్నారా? ఏమీ లేదు. ఈరోజు మనము దేవుని సమీపించడానికి ఎలా మనం సమీపించాలంటే చూడండి, కృతజ్ఞతాస్తుతుల ద్వారా మనము దేవుని సమీపించగలము. దేవునికి స్తోత్రం. ఒకప్పుడేమో పాప పరిహార బలుల ద్వారా, కృతజ్ఞత అర్పణల ద్వారా, లేకపోతే ఆ సమాధాన బలుల ద్వారా మనం పండించిన ప్రతి దానిని తీసుకొని మన పితరులందరూ దేవుని సింహాసనమును చేరారు ఆ బలిపీఠం ద్వారా. ఇప్పుడైతే మనము హెబ్రీ పత్రిక 4:14 నుంచి చదవండి 16 దాకా. హెబ్రీ పత్రిక 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకుందాం. ఏం ఒప్పుకున్నారు చెప్పండి? మనం ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకోవాలి. మనం ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకోవాలి. మన ఒకరికి పెళ్లి చేస్తున్నా, వాడు తాళి కట్టడానికి కూడా చెయ్యి వదలట్లా. తాళి కట్టే టైం అయింది, వాడు చెయ్యి వదులుతాడేమో, ఆ తాళి పట్టు వాడు చేతికి ఇద్దామంటే వాడు అలాగనే ఆ చెయ్యి పట్టుకొని నలుపుతూనే ఉన్నాడు. ఇదే ఛాన్స్ అని. నేను ప్రెసిడెంట్ గారు నవ్వుతున్నాడు. ఆయన అనుభవాలు గుర్తొస్తున్నాయి వాళ్ళకి. ఇదే ఛాన్స్ అని చెయ్యి పట్టుకొని వాడు వదలట్లా. ఏం తాళి కట్టవా, చెయ్యి వదలవా అంటే ఈ చెయ్యి ఇస్తున్నాడు కానీ ఈ చెయ్యి వదలట్లా. 2 చేతులతో పట్టుకునేది నాయన ఇదంటే అప్పుడు చెయ్యి వదిలాడు. నువ్వు ఒప్పుకున్నదా అని ఒప్పుకున్నావు, ఏదో ఒప్పుకున్నావు చూసావా, దాన్ని ఇప్పుడు గట్టిగా పట్టుకో. ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. ఏం కలిగి ఉన్నావు? ఏం ఒప్పుకున్నావు? నీ పాపములు ఒప్పుకున్నావు కదా, దాన్ని విడిచిపెట్టావు కదా. ఇప్పుడు ప్రభువుని నేను నీతో నడుస్తా, నీతో ఉంటా, నీవే నా సర్వస్వం, నీవే నాకు ఆ జీవిత భాగస్వామివి అని నీవు దేవునితో ఒప్పుకున్నావు కదా. ఇప్పుడు మరి ఆయన పట్టుకో. నువ్వు కలిగి ఉన్నటువంటి నీ రక్షణను గట్టిగా పట్టుకో. రక్షకుడైన యేసుని పట్టుకో. నువ్వు విడిచిపెట్టొద్దు. నీవు ఆయన నిన్ను దాటిపోయే వరకు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావంటే ఆయన నీకు దొరకడు. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి అంటున్నాడు. వెదుకుడి మీకు దొరుకుని అన్నాడు కాబట్టి ఏం పోయినాయో ఏదో ఎదుక్కోవాలని అవి కాదు, లోకంలో అవి కాదు వెతికేది. యెహోవా మీకు దొరుకు కాలమున దేవుని పట్టుకో. నీవు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధ, ఏ ఆ విపత్తు అయినా సరే నువ్వు దాని వైపు చూడొద్దు. నువ్వు పట్టుకున్న యేసు వైపు చూడు. నీ సమస్త బాధలు నీ నుండి దూరం అవుతాయి. దేవునికి స్తోత్రం. దేవుడు లేకుండా నీ జీవితంలో నీవు దేవుళ్ళు లేకుండా ప్రభువు చెప్పిన మాటని మర్చిపోతున్నారు చాలామంది. నా మాటలు మీ యందు నా మాటలను, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. ఏమన్నాడు ప్రభు? నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు ఇస్తానన్నాడు. చాలామంది దేవునిలో ఉండట్లేదు కానీ దేవుని మాటల్ని లోపల పెట్టుకుంటున్నారు. దేవుని మాటలతోనే ఉంటున్నారు కానీ దేవుణ్ణి కలిగి ఉండట్లా. దేవుని మాటలు ఎలా ఉంటాయంట? దేవుని మాటలు ఎక్కడ ఉన్నాయి? ఇంట్లోకి పోతే కొంతమంది ఇళ్ళల్లోకి స్టవ్ దగ్గర కూడా రాస్తున్నారంట వాక్యాలు. స్టవ్ దగ్గర కూడా నీ ఆహారమును పానీయమును అభివృద్ధి చెందునుగాక. అక్కడ ఒక వాక్యం, అన్ని వాక్యాలు ఉన్నాయి, అన్ని వాక్యాలే. ఫ్రిడ్జ్ మీద ఒక వాక్యం,
తర్వాత బీరువా మీద ఒక వాక్యం, అంటే ధనం అభివృద్ధి కావాలని, డబ్బు అభివృద్ధి కావడానికి బీరువా మీద ఒకటి, ఫ్రిడ్జ్ ఎప్పుడు పాడవకుండా చల్లకుండా మన పదార్థాలని దాని మీద ఒకటి, వంటగదిలో ఒకటి, పండుకునే దగ్గర బెడ్రూమ్లో ఒకటి, నిన్ను కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు, అంటే నువ్వు ఆదమరిసి హాయిగా నిద్ర వచ్చిందాకా అని ఆవులించిందాకా ఫోన్లు చూసుకుంటా నువ్వు నిద్రపో, నేను కాపాడువాడు మాత్రం నీ కొనకూడో నిద్రపోవడానికి గొరగోళ్ళలాగా నీ కాపలా ఉంటాడు. ఎటు పెట్టుకుంటారు అన్ని వాక్యాలు. వాక్యం మాత్రమే ఉంటుంది ఇప్పుడు ప్రజల దగ్గర, వాక్యమయ్యున్న దేవుడు లేడు. ఎంత విచారకరమో తెలుసా? వాక్యాలను బోర్డుల్లాగా పెట్టుకుంటున్నారే తప్ప వాక్యమయ్యున్న నన్ను వారి జీవితాల్లోనికి రానివ్వట్లేదు అనుకుంటున్నారు. చాలామంది అలాగనే ఉంటున్నారు. అందుకే నీ పరిస్థితులు మారట్లేదు. చాలామంది అనుకుంటున్నారు నాకు ఉన్న సమస్య ఇంతకాలం నుండి సమస్యకు దూరం కావటంలా, నాకున్నటువంటి అనారోగ్యం పోవటంలా, నాకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు పోవట్లా, నాకున్నటువంటి ప్రతి విధమైన లోకములో ఉన్న ప్రతి నష్టాన్ని భరిస్తున్నా, అవి ఎందుకు పోవటం లేదు నాకంటే నీకు దేవుని మాటలు ఉచ్చరిస్తున్నావే తప్ప అవి నీ చేతిలోనూ నీ నోట్లోనూ ఉన్నాయి, నీ హృదయములో లేవు. ఆ వాక్యమై ఉన్న దేవుడు నీ హృదయంలోనికి వస్తే ప్రభు అన్న మాట, నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉన్న ఎడలా. నీవు దేవునిలో ఉన్నావా? దేవునితో కలిసి ఉన్నావా? దేవునితోనే జీవిస్తున్నావా? నీవెట్టి వెళ్ళినా నీ వెంట దేవుడు ఉన్నాడా? నీ చుట్టూ దేవుడు ఆవరించి ఉన్నాడా? నీవు దేవునిలో ఉంటే నీకు భద్రత, నెమ్మది, సమాధానము, సమృద్ధి ఆయనే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు భద్రత ఆయనే, సమాధానము ఆయనే, సమృద్ధి ఆయనే మనకు సంతోషమునిచ్చే దేవుడు. నువ్వు వెతుక్కోవాల్సిన పని లేదు సంతోషం కోసం. ఆ మధ్యకాలంలో జబర్దస్త్ ఆపేస్తామన్నారంట. అందరూ ఫోన్లు చేశారంట, మాకేదో కొంచెం అదేనయ్యా నవ్విచ్చేది, సంతోషం ఇచ్చేది అని. అందుకని అంటే మరలా ఇప్పుడు బూతులతో బిగిన్ చేశారు. బూతులు విని ప్రజలు సంతోషపడుతున్నారు. ఆ సంతోషం క్షణికమైనటువంటి సంతోషం కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావే తప్ప శాశ్వత కాలము సంతోషం నీ హృదయములో ఉంచే దేవుణ్ణి నీవు విడిచిపెడుతున్నావు. విచారకరమైనటువంటి జీవితం ఇది. శాశ్వత కాలమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుని విడిచిపెడుతున్నావు అశాశ్వతమైనటువంటి ప్రేమలో, తాత్కాలికమైనటువంటి ప్రేమలో కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావు. దేవుడు అన్నాడు, శాశ్వత కాలమైన ప్రేమతో నిన్నెవ్వరూ ప్రేమించకపోవచ్చు, తృణీకరించవచ్చు, నిన్నందరూ విడనాడవచ్చు, నీవందరి ఎదుట నిరాకరించబడవచ్చు. కానీ నీవే పరిస్థితిలో ఉన్నా, నీ స్థితిగతులు ఏమైనా సరే, తన చేతులు చాచి నిత్యము నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుని నీవు నిరాకరించి పరిగెడుతున్నావు. ఎంత విచారం. లోబడనొల్లని ప్రజల వైపు నా చేతులు దినమెల్లా సాసి ఉంచాను అంటున్నాడు. నువ్వు ఆయన హస్తంలోనికి రాకుండా పరిగెడుతున్నావు. ఆయన వద్దకు రాకుండా, ఆయన ప్రేమను గుర్తించకుండా నువ్వు పరిగెడుతున్నావు, ప్రాకులాడుతున్నావు లోకంలో. దేవుడేమో నీ కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు, నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. వస్తావా అని. ఎక్కడైనా వస్తావేమో అని. నీవు ఉన్నటువంటి స్థితి మారాలి అంటే, నీకున్న పరిస్థితులు మారాలంటే, నీవు ఇష్టానుసారంగా జీవిస్తున్నంత మాత్రాన మారదు. మనం దేవుని ఒకప్పుడు మన పితరులంతా దేవుని సమీపించాలంటే బలి అర్పణల ద్వారా సమీపించారు. ఈరోజు మనము దేవుని దగ్గరికి చేరాలంటే చదువు మా కింద భాగంలో అంటున్నాడు, మనకు మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎంతో మనతో సమానుభవం లేనివాడు కాదు, సమస్త విషయములలో మన వలె శోధింపబడ్డాడు దేవుడు. సమస్త విషయములలో మన వలె శోధించబడ్డాడు ప్రభు. ఈ రోజున నీవెలా శోధించబడుతున్నావో ఆ అన్ని విషయాలలో ప్రభు కూడా శోధించబడ్డాడు. ఏ విషయాల్లో శోధించబడతామని చెప్పండి. మనం మొట్టమొదట
ఆకలి శోధిస్తుందా? శోధించదా? శోధించబడుతున్నాం మనం. ఆకలి ద్వారా శోధించబడతాం. యేసు ప్రభు కూడా శోధించబడ్డాడా లేదా ఆకలి ద్వారా? ఆయన కూడా శోధించబడ్డాడు. ఆకలితో తట్టుకోలేక అంజూరు వృక్షం దగ్గరికి వెళ్ళాడు. ఆకలికి తట్టుకోలేకని ఆయన నిజంగానే పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉన్నదా తినడానికి అన్నాడు. సమరయ స్త్రీ దగ్గర నిలబడ్డప్పుడు కూడా శిష్యుల్ని ఆహారం తీసుకురాపోండి అని పంపించాడు. ఆహారం వలన శోధించబడ్డాడు, దప్పిక వలన శోధించబడ్డాడు. సమరయ స్త్రీని దప్పిక నీళ్ళు అమ్మ అన్నాడు. సిలువలో ఆయన నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు. ఆహారం ద్వారా శోధించబడ్డాడు. నిద్ర ద్వారా కూడా మనం కూడా వచ్చి కూర్చున్న దగ్గర నుంచి నిద్రపోతూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. నిద్ర శోధిస్తూ ఉంటుంది. కొంతమంది నిద్రపోతా కూడా నేను వాక్యం వెంటనే ఉన్నానులేయా అంటారు, కానీ అదంతా అబద్ధం. వినలేరు. నిద్రపోతే వాక్యం ఎట్టింటాం, మన మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అయితే అది లేదు. యేసు ప్రభు ఆ ధోని అమరం మీద తలవాల్సి ఆయన నిద్రపోయాడు. అది యాక్షన్ కాదు. కొంతమంది అంటారు వాళ్ళని పరీక్షించాలని అలా చేశాడు. కాదు. ఆయన అలిసిపోయిన రీతిలో నిద్రపోయాడు. ఆయన నిజంగానే ఆకలి కొన్నాడు. ఆయన నిజంగానే దప్పిక కొన్నాడు. ప్రజలను పరీక్షించడానికి కాదు. ఆయన కూడా మనవలే ప్రతి విధములో శోధనలో పడ్డాడు. మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు యవనస్తులంతా శోధించబడేది దేంట్లో? అప్పుడు ఫోన్లో ఈ మధ్య ఒకడు పెట్టాడు యూట్యూబ్లో, యేసు ప్రభు చేతిలో ఫోన్ పెట్టాడు. 3 బొమ్మలు పెట్టాడు. 3 బొమ్మలు పెట్టి ఒక చేతిలోనో ఫోన్ ఇట్లా, ఒక చేతిలోనో ఇట్లా. ఓరే దుర్మార్గుడా, యేసు ప్రభు కాలంలో ఫోన్లు లేవు, అయినా కానీ ఏం చేశాడు? యేసు ప్రభు చేతిలో కూడా ఫోన్లు పెట్టాడు. చాలామంది ఇలా చేస్తున్నారు, ఏదేదో తయారు చేస్తున్నారు. ఫోన్లు కాదు, ఇప్పుడు అందరినీ శోధించే పెద్ద శోధన అది. 13 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయి అమ్మాయిల దగ్గర నుంచి వృద్ధాప్యంలోనికి వచ్చిన ముసలోళ్ళ దాకా శోధించబడేది ఏంటంటే ఒకటే వ్యభిచార మనసు. అబ్బే మాకు లేదండి అసలు, నాకు అబ్బే అలాంటిది ఎందుకు ఉంటుంది అని అనుకుంటాం మనం. కానీ మన కళ్ళన్నీ మానవ కళ్ళేగా. దేవదూతల కళ్ళు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రా పిల్లలు? చెప్పండి అబ్బాయి, దేవదూతల కళ్ళు కలిగిన వాళ్ళు వినపడుతుందా? అక్కడ వినపడుతుందిరా మీకు అందరికీ? అబ్బా ఇలా కళ్ళన్నీ దేవదూతల కళ్ళేరా. ఎవరు మనం? మానవమాత్రులమే. మన ఒక పాస్టర్ గారు చెబుతున్నాడు, భార్యాభర్తలు సినిమాకి కూర్చుంటేనంట భార్య ఏమో హీరోని చూస్తూ ఉంటుందంట, భర్త ఏమో హీరోయిన్నే చూస్తూ ఉంటారంట. నాకు అప్పుడు నా సొంత ఆలోచన కదా, పాస్టర్ గారు చెప్తున్నాడు అట్లా. నిజమే అనిపించింది. నిజమే. కుటుంబం అంతా కూర్చున్నా సీరియల్లో సినిమాలో చూస్తూ ఉన్నారనుకో, ఏం చూస్తారండి? మనమందరమును పాపలోకంలో జన్మించాం, పాపంతో నింపబడ్డాం. ఇప్పుడు మనము ఒప్పుకున్నాం. చూసావా? ఏ ఒప్పుకున్నారు? అయ్యా నేను పాపమును విడిచిపెడుతున్నానయ్యా, పాపమును విడిచిపెడుతున్నాను, పాపముతో నాకు ఇంకా పని లేదు, పాపం వైపు చూడను. సాతాను ఏం చేస్తుంటుంది? భలే నీతిమంతురాలు లేను, భలే నీతిమంతుడు కానీ అంతమంది చేయట్లా, కాలు భలే దానిలే. చూడు అవ్వమ్మని సాతాను చెప్పింది కాబట్టి అసలు ఒక్కసారి చూడు పైకి నువ్వు తలంచుకొని పోతున్నావు కాబట్టి లోకం అందం నీకు కనపడట్లా. లోకం ఎంత అందమైందో తెలుసా? అందమైన లోకం అని, అబ్బా రంగులు ఉంటాయని అందరూ అంటుంటే నువ్వేం కళ్ళు మూసుకొని పోతున్నావు ఏంటి అంటే, ఒక్కసారి పైకి చూసేసరికంట చూపునకు రమ్యముగా కనపడ్డదంట. లోకం ఈ దినాన ప్రతి ఒక్కరిని మోసం చేస్తుంది. లోకపు పాపము ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నది. వయసుతో సంబంధం లేదు, అందరినీ మోసం చేస్తుంది. నువ్వు ఒప్పుకున్నావు ఒక దినాన, జాగ్రత్త. ఒప్పుకున్న దానిని మరలా నువ్వు మర్చిపోయావు. ప్రభువా నేను పాపమును విడిచిపెడుతున్నానయ్యా, నీ రక్తం చేత కడగబడడానికి ఇష్టపడుతున్నాను. నాలో పాపము లేకుండా చెయ్యి, పరిశుద్ధుని చెయ్యి, పరిశుద్ధురాలుగా చెయ్యి. పాపముతో ఇకన్నటికి నాకు పని లేదు అని ఒప్పుకున్నావు కదా, విడిచిపెట్టావు కదా. మరి ఈరోజు ఎందుకు మరలా ఆ పాపపు క్రియలే కనపడుతున్నాయి?
విడిచి వచ్చినటువంటి క్రియలే మరలా కనపడుతున్నాయి. అలాంటి వారిని పౌలు భక్తుడు ఏమన్నా తెలుసా, తన వాంతికి తిరిగిన కుక్క అన్నాడు. అంటే కుక్క వాంతి చేసుకొని మరలా పక్కకు పోదు, ఆడే కూర్చుంటుంది. ఆ వాంతి చేసుకున్న దాన్ని తినడానికి ఇష్టపడతా ఉంటుంది. దాంతో పోల్చాడు దేవుడు. మనం ఒప్పుకున్నాం, విడిచిపెట్టేశాం. ఇప్పుడు మనం ఎవరిని కలిగి ఉన్నాం? దేవుణ్ణి కలిగి ఉన్నాం. మన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడైన యేసుని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ రక్షకుని పట్టుకో, విడిచిపెట్టొద్దు. నీవు ఆయన పాదములు పట్టుకోడు. ప్రభువా, నీవు నన్ను విడిచిపెడితే నేను బ్రతకలేనయ్యా, నీవు లేకపోతే పట్టుకో. నీవు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. ఇప్పుడు మనము ఆయన దగ్గరికి ఎలా చేరుతున్నామంటే బలి అర్పణ ద్వారా కాదు. ఇప్పుడు కనుక మనం ఇప్పుడు ఒప్పుకున్న దాని ప్రకారముగా జీవిస్తూ ప్రభువుని పట్టుకుంటే ఆయన చేత మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో మనం ఇప్పుడు కృపాసనము చేరుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంత ధైర్యంగా నువ్వు కూర్చున్నావు ఇక్కడ, ఎంత ధైర్యముగా నువ్వు ప్రభు యొక్క పాత్రలో చేయి పెడుతున్నావు. బలహీనతలు లేవని కాదు. ప్రజలు చూస్తే నేను బల్లలో చేయి పెట్టకపోతే, పాత్రలో చేయి పెట్టకపోతే నేనేదో తప్పు చేశాను, లాభం ఉంది అనుకుంటారు జనం. అనుకొని ప్రజలు కొరకు తీసుకుంటున్నావు. ఎంత ధైర్యంతో నువ్వు అందులో చేయి పెడుతున్నావు. ఆయన కనికరించబట్టి, ఆయన కనికరించబట్టి మనం కృపాసనమును ధైర్యముగా చేరుతున్నాం. క్షమిస్తున్నాడు ఆయన, క్షమిస్తున్నాడు. మనల్ని మనం దేవుని సమర్పించుకుందాం. ఇప్పుడు మనము బలి అర్పణలో అర్పణ ద్వారా మనం దేవుని సమీపించడం కాదు, కానీ సమయోచితమైన సహాయము వలన కృప పొందునట్లుగా ఇప్పుడు మనం ధైర్యంతో కృపాసనము చేరుతున్నాం. స్తుతులను మనం ఆయనకి కృతజ్ఞత స్తుతులను చెల్లించి ఆయనను ఆరాధిస్తే చాలంట. దేవుణ్ణి ఆరాధిస్తే చాలు. యోధా స్తుతి గోత్రపో సింహమా యేసయ్యా నారా ప్రగతి స్వాధీనమా నీవే గదా ఆరాధనా, నీవే గదా ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే గదా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తుతులు చెల్లించి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే మన స్తుతులపై ఆయన ఆసీనుడవుతాడు. మన ఆరాధనలో లీనమైపోతాడు, మన దాకా వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ధైర్యంతో సింహాసనం దగ్గరికి వస్తున్నాం. ఇంకొకటి చెప్పి ముగిస్తాను నేను. సిలువకు ముందు తండ్రుల శిక్ష, తండ్రుల పాపము, తల్లిదండ్రుల పాపము, దోష శిక్ష బిడ్డల మీదకి తీసుకొచ్చేవాడు. ఒకప్పుడు మన పితరులందరూ అలాగనే వారు చేసినటువంటి దోష శిక్ష పిల్లల మీదకి వచ్చేది. ఇప్పుడు దేవుడు ఆ నిబంధనను మార్చివేశాడు. ఇప్పుడు మార్చి ఎవరి దోష శిక్షలో వారే అనుభవించాలి అంతే. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి తీసుకురావట్లేదు దేవుడు. ఎవరి పాపం వలన వారే నశించిపోవాలి అన్నాడు. కాబట్టి మన పాపం మనం ఒప్పుకొని నీ ఎడల ఆయన నమ్మదగిన వాడు. మన పాపను మనమే ఒప్పుకోవాలి. మన కొరకు ఇంకొకరు ఎవరు రికమెండేషన్ చేయాల్సిన పని లేదు. మన పాపను మనం ఒప్పుకుందాం. ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, మన పాపలు మన పిల్లల మీదకి రావు, కానీ మన పాపములు మనమే శిక్ష అనుభవిస్తాం. మన మార్గమును పిల్లలకి నేర్పించి దేవుని దగ్గరికి తీసుకురావాలి. సిలువకు ముందు మానవుడు దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. వినండి చివరి మాట. సిలువకు ముందు మానవుడు దేవుని యొద్దకు వెళ్ళాలి.
మానవుడే వెళ్ళేవాడు దేవుని దగ్గరికి. మోషే పర్వతం ఎక్కిరా నా దగ్గరికి, అబ్రహాం బలిపీఠం దగ్గరికి రా. ఇలాగూ మానవులే, ప్రవక్తలే అందరూ దేవుని దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఈ కృపా కాలంలో దేవుడే మానవుడి దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ 2-3 చేరి నా నామమును ధ్యానిస్తారో వారి మధ్యలోనికి నేను వస్తానన్నాడు దేవుడు. ఒకప్పుడు ఏమన్నాడు మోషేతో, మోషే నేను మీ మధ్యలోనికి వచ్చిన ఎడల మీరందరూ పాపం కలిగిన వారు చనిపోతున్నారు కనుక నేను మీ మధ్యలోనికి రాను. నీ గుడారమును ప్రత్యక్ష గుడారమును పెట్టు, నేను అక్కడికి వస్తా. ఎవడైనా నన్ను కనుగొనవాలని అంటే, నన్ను కలుసుకోవాలంటే అక్కడికి రాండి, నేను అక్కడే ఉంటా. ఇప్పుడు అంటున్నాడు, నీవు ఎక్కడికో రావాల్సిన పని లేదు. నన్ను కనుగొనాలంటే, నీవు నన్ను కనుగొనాలంటే ఎక్కడ పుణ్యక్షేత్రములకు వెళ్ళాల్సిన పని లేదు. ఇదిగో ఎక్కడ 2-3 చేరి నా నామమును ధ్యానిస్తారో వారి మధ్యలోనే నేను ఉంటానన్న దేవుడు మానవ పోలిక దాసుని స్వరూపమును ధరించి తను తానే రిక్తునిగా చేసుకొని సమస్తమును విడిచిపెట్టి ఆయన సర్వాంగ సుందరుడు ఇవాళ ఏమయ్యాడంటే మనుష్యుడు చూడనల్లని వానిగా అయిపోయాడు. సొగసైనను స్వరూపమైనను లేనివాడైపోయాడు. నీ కొరకు నా కొరకు నలుగొట్టబడ్డాడు, మరణంలోనికి అప్పగించబడ్డాడు. 10,000 మందిలో ప్రత్యేకముగా ఉన్నవాడు ఈ రోజు నీ కొరకు నా కొరకు ఆయన సొగసైన స్వరూపమైన లేనివాడుగా అయిపోయాడు. మన మధ్యలోనికే వచ్చాడు. ఎక్కడ 2-3 చేరిన నామమును ధ్యానిస్తారో వారి మధ్యలో ఉంటానన్న ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? మన మధ్యలోనే ఉన్నాడు. గుర్తించావా? నీవు నీ మధ్యలో ఉన్నటువంటి ప్రభుని గుర్తించావా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. సమయం ఎక్కువైందని సమయాన్ని చూడండి. ఇది నాన్న ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని గుర్తించు ప్రియ సహోదరి సహోదరా. ఇదిగో నేను మీ మధ్యలోనికి వచ్చి మీతో నివసిస్తానని వాగ్దానం చేసిన దేవుడు 2-3 చేరి నామమును ధ్యానిస్తూ ఉంటే వారి మధ్యలో ఉంటానన్న ప్రభు ఈ సమయంలో మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో అదృశ్య దేవునిగా ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. నిన్ను దర్శించినటువంటి దేవుడు, ఇది నానా నీతో మాట్లాడినటువంటి దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, నీ కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టిన దేవుడు, సొగసైన స్వరూపమైన లేనివాడిగా అయిపోయాడు. ఎవరి కొరకు ప్రియ సహోదరి సహోదరుడా? మన కొరకే వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. డోరు తెరువలేదాయ ప్రేమ, మధులు పలుకలేడాయ ప్రేమ. డోరు తెరువలేడాయ ప్రేమ, మధులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది జగతి కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహమైనా. పాపాత్ముల కొరడాలు ఎన్నో, గేలి చేసినారు, పరిహాసమాడినారు. బంధులోని పరిహాసమాడినారు.
ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా మీ రక్తమాంసములు సమీపించి ఈ రీతిగా ప్రార్థించడానికి ఇచ్చిన సమయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం. పాటల్లోని పరమార్థాన్ని గ్రహిస్తూ ఉండగా పాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో ఇది నాన్న మా తండ్రి, వాక్యము ద్వారా కూడా మీరు మాతో మాట్లాడారు నాయన. వాక్యము ఎంత శ్రేష్టమైందో గ్రహించాము నాయన. సిలువకు ముందు మీ ఆ స్వరూపం ఎలా ఉన్నదో మేము ఎన్నడో మా పితరులందరూ ఆశపడ్డారు అయ్యా. మిమ్మల్ని సమీపించాలని, మిమ్మల్ని చూడాలని భక్తులు ఎంతోమంది కోరుకున్నారు నాయన. అయ్యా సిలువకు ముందు ఎవ్వరు నీ స్వరూపం చూడలేకపోయారు. కోరుకున్న వారు కూడా కుదరదు అని చెప్పారు కదా తండ్రి. మీరే మా మధ్యలోనికి మానవుని పోలిక దాసుని స్వరూపము ధరించి రిక్తునిగా చేసుకొని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు నాయన. మా కొరకు రిక్తునిగా తగ్గించుకొని భూలోకంలోనికి వచ్చావు. మా కొరకే మా ప్రభువా మీరు శ్రమలు అనుభవించారయ్యా. కొరడాలతో కొట్టబడ్డారు, మేకులతో గుచ్చబడ్డారు, బల్లిముతో పొడవబడ్డారు నాయన. రక్తమంతా చిందించారు మా కొరకే. సొగసైన స్వరూపమైన లేకుండా పోగొట్టుకుంది మా కొరకే. మమ్మల్ని మీ వలే మార్చాలని మీరు మా వలే మారి భూలోకంలోకి దిగివచ్చి అయ్యా మమ్మల్ని రక్షించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు చిందించిన రక్తము చేత మేము కడగబడ్డాం అయ్యా. మాకు ఉన్నటువంటి ప్రతి విధమైన పాపము నుండి మమ్మల్ని శుద్ధిని చేశారు నాయన. ఆయనను లోకంలో జీవిస్తున్నాం గనక కంటి చూపు, నోటి మాట, కాలి నడక, హృదయ తలంపులు, ఆలోచనలు అన్నీ బలహీనతతో నిండి ఉన్నాయి గనక వాటన్నిటిని దయతో క్షమించండి, యోగ్యపరచండి. ధైర్యముతో కృపాసనము చేరుతున్నాం మీ దయను పొందడానికే నాయన. మేము మా ప్రభువా అయ్యా ఇదిగో ఇది నాన్న మా సమస్త బలహీనతను క్షమించి యోగ్యపరిచి యోగ్యులంగా పాత్రలో చేయించడానికి సహాయమైన దయచేయండి. చేరువచ్చిన వారు అనేక మంది నావలే అయా వాక్యమును విన్నారు, వాక్యము ద్వారా హెచ్చరించబడ్డారు అయా. ధైర్యముగా వారు కృపాశ్రమం చేరడానికి కనికరింపబడినట్లుగా వారి ప్రతి విధమైన బలహీనతను క్షమించి యోగ్యపరిచి యోగ్యులుగా పాత్రలో చేయించడానికి సహాయమైన దయచేయమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్. సరే, అందరూ చేతులు జోడించి తలవంచండి. యేసు స్వామి నీకు నేను నా సమస్త మీతోను నీ సన్నిధిలో వసించి ఆశతో సేవితును. నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికితు నా సమస్తము నా సురక్షకాన్ నా సమస్తము. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మౌన దినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావుత. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్.